వెల్కమ్ టు స్వతంత్ర. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మిస్సింగ్ కేసుపై స్పందించిన పవన్ కళ్యాణ్ మాచవరం సీఐకి ఫోన్ చేసి మాట్లాడిన డిప్యూటీ సీఎం. జగన్ ఇంటిపై ఎలాంటి దాడి జరగలేదు. పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ కీలక ప్రకటన. మియాపూర్ దీప్తి శ్రీనగర్లో పోలీస్ బందోబస్తు. ఇన్ని ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసుల మోహరింపు. ఏపీలో విజృంభిస్తున్న డయేరియా. ప్రభుత్వాసుపత్రిని సందర్శించనున్న మంత్రి సత్యకుమార్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం. తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు. నేడు జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామన్న కేంద్రం. టీ20 ప్రపంచ కప్లో మరో సంచలనం నమోదైంది. గ్రూప్ స్టేజ్లో న్యూజిలాండ్ను ఓడించిన ఆఫ్ఘాన్ ఇప్పుడు సూపర్ 8 పోర్లో ఆస్ట్రేలియాను 21 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్లు గుర్బాచ్ 60 పరుగులు, ఇబ్రహీం జద్రాన్ హాఫ్ సెంచరీ చేశారు. ఆసీన్ పేసర్ పాట్ కమిన్స్ టీ20 ప్రపంచ కప్లో వరుసగా రెండో హ్యాట్రిక్ నమోదు చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ఆఫ్ఘాన్ బౌలర్ల ధాటికి ఆసీస్ వెనుకబడిపోయింది. గ్లెస్ మ్యాక్స్వెల్ 59 రన్స్ చేసిన మిగతా వారు విఫలం కావడంతో ఆసీస్ 127 పరుగులకు ఆలౌట్ అయింది. గుల్బాదిన్ నైబ్ అద్భుత బౌలింగ్తో ఆఫ్ఘాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 20 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు తీశాడు. నవీనుల్ హక్ 3, నబీరుషద్ ఖాన్, ఒమర్ చాయ్ చెరో వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక గ్రూప్ 1లో భారత్ 2 విజయాలు సాధించి సెమీస్ బెర్త్ను దాదాపు ఖరారు చేసుకోగా ఆసీస్, ఆఫ్ఘాన్ ఒక్కో గెలుపుతో రేసులో నిలిచాయి. బెజవాడ కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకునేందుకు అమరావతి ప్రాంత రైతులు కాలినడకన పాదయాత్రగా బయలుదేరారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించి అధికారంలోకి రావడంతో అమరావతి రైతులు తమ సుదీర్ఘ నిరసనను విరమించారు. ప్రభుత్వం చేసినటువంటి దమనకాండని నిరసిస్తూ రాష్ట్ర ప్రజలందరూ 5 కోట్ల మంది ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పిచ్చి అమరావతి మనకి రాజధానిగా ఉండాలి, దీన్ని వర్ధిల్లాలి అని తెలియజేసినందుకు, ఏ విధంగా అయితే అమ్మవారు మనకి రక్షణగా నిలిచి ఆ రోజు మమ్మల్ని కాపాడిందో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని, ఈ రాజధానిని కాపాడింది కాబట్టి ఆమెకి ధన్యవాదాలు తెలుపుకుంటూ
కృతజ్ఞతాపూర్వకంగా ఆ చల్లని తల్లి యొక్క దయ మా యందు ఎల్లప్పుడూ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ పాదయాత్రగా ఇంద్రకీలాద్రికి చేరుకోబోతున్నాం. ఇక్కడే ఒక దుర్ఘటన అన్నమాట. పోలీసులు అన్యాయంగా మేము ఏ తప్పు చేయకపోయినా మా మీద అన్యాయంగా లాఠీచార్జ్ చేసి మా రక్తాన్ని కళ్ళ చూసింది వైసీపీ ప్రభుత్వం. కాబట్టి అమ్మ చూస్తూనే ఉంది, పైన ఉండి చూస్తూనే ఉంది. ఒక అవకాశం ఇచ్చింది తన బిడ్డ అనుకోని. 5 ఏళ్ళలో మారిందే లేదు ఆయన. కనీసం 5 ఏళ్ళగా మేము మా గోడుని ఇంత చెప్పుకోవాలనుకున్నా కూడా ఆయన అసలు మారిందే లేదు. కాబట్టి అమ్మే 5 కోట్ల ఆంధ్రుల ద్వారా బుద్ధి చెప్పింది. నిజం గెలిచింది. ఈరోజు ప్రజాస్వామ్యం నిలిచింది. రాజ్యాంగాన్ని కాపాడుకున్న 5 కోట్ల. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారంతో ఉద్యమం విజయం సాధించింది. ఈ నేపథ్యంలో బెజవాడ కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకునేందుకు అమరావతి ప్రాంత రైతులు కాలినడకన పాదయాత్రగా బయలుదేరారు. ఉదయం తుళ్లూరు శిబిరం వద్ద రైతులు, మహిళలు పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి దుర్గమ్మ దర్శనం కోసం కాలినడకన పాదయాత్రగా బయలుదేరారు. ఉదయం 11 గంటలకల్లా కొండపైకి చేరుకొని మొక్కులు చెల్లించుకుంటారు. తుళ్లూరు నుంచి రాయపూడి, రాజధాని సీట్ యాక్సెస్ రోడ్, కరకట్ట, ప్రకాశం బ్యారేజ్ మీదుగా యాత్ర సాగుతుంది. మాజీ సీఎం జగన్ ఇంటిపై ఎలాంటి దాడి జరగలేదని పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. పులివెందులలో జగన్ ప్యాలెస్లోకి దూసుకెళ్లి జగన్కు వ్యతిరేకంగా కార్యకర్తల నినాదాలు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ క్రమంలో పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ కీలక ప్రకటన చేశారు. పులివెందులలో జగన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారని, ఒక్కసారిగా అందరూ లోపలికి వెళ్లే ప్రయత్నంలో కార్యకర్తల తోపులాటలో కిటికీ అద్దాలు పగిలాయని తెలిపారు. పులివెందులలో ఎటువంటి రాళ్ల దాడి జరగలేదని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయం వద్ద ఎటువంటి నినాదాలు చేయలేదని చెప్పారు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడటానికి ప్రజలు ఆతృతతో ఒకరిపై ఒకరు తోపులాట జరిగిందన్నారు డీఎస్పీ వినోద్ కుమార్ చెప్పారు. కొన్ని రెగ్యులరైజ్ చేస్తూ మనుషులు లోపల పంపించడం. ఇక్కడ డ్రోన్ పెయింటింగ్ అనేది అంటా ఉన్నారు. మోస్ట్ ఫేమస్ కార్యకర్తలు తప్ప వచ్చిన ఆస్కారం లేదు. అట్లాగే అద్దాలు పడినాయి, అద్దాల మీద అది ఏమైందంటే ఈ అన్ని చోట క్లాసెస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఈ క్వశ్చన్లో అది క్లాస్ అట్లా క్రాక్ ఇచ్చింది. మిగతా విషయాలు అంతా కూడా సమయంగా జరిగిపోతూ ఉంది. 10 నిమిషాల్లో కొన్ని రెగ్యులరైజ్ చేస్తూ మనుషులు లోపల పంపించడం. ఇక్కడ డ్రోన్ పెయింటింగ్ అనేది అంటా ఉన్నారు. మోస్ట్ ఫేమస్ కార్యకర్తలు తప్ప వచ్చిన ఆస్కారం లేదు. అట్లాగే
తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా ఆవర్తనంలో ఏపీలో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కూర్మన సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్టూరు మండలంలో 13.1 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడాపూర్లో 4.7, నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో 4.4, సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో 4.2 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. కుమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోనూ పలు చోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండీలో 13 సెంటీమీటర్లు, ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో 12.2 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది. రైతాంగానికి వ్యవసాయం అంటే దండగ కాదు, పండగ చేయాలన్న లక్ష్యంతోనే రైతు రుణమాఫీ అమలు చేస్తామంటూ చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం విడతల వారీగా రుణమాఫీ చేయగా తాము మాత్రం ఏకకాలంలో 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. అటు రైతు భరోసాపై త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘం విధి విధానాలు ఖరారు చేస్తుందని చెప్పుకొచ్చారాయన. మరోవైపు ఆగస్టు 15 డెడ్లైన్ కావడంతో నిధులను సమకూర్చుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వెతుక్కుంటోంది రేవంత్ సర్కార్. పంట రుణాల మాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వస్తుంది? ఏకకాలంలో 2 లక్షలలోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తారా, లేదంటే విడతల వారీగా అమలు చేస్తారా? తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వేళ కర్షకుల్లో ఎన్నో సందేహాలు. ఇప్పుడు వాటన్నింటికీ సమాధానం దొరికింది. రైతన్నలకు శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. రాష్ట్రంలోని రైతులందరికీ ఆగస్టు 15లోగా ఏకకాలంలోనే 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రిమండలిలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఉన్న 5 ఏళ్ల కాలంలో రైతులు తీసుకున్న 2 లక్షల లోపు రుణాలన్నింటినీ ఒకేసారి మాఫీ చేయనున్నట్లు వెల్లడించారు. ముందుగా చెప్పినట్లుగానే ఆగస్టు 15వ తేదీలోగానే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని వివరించారు ముఖ్యమంత్రి. రైతు రుణమాఫీ, రైతు భరోసా అంశాలపైనే ప్రధానంగా మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఈ భేటీలోనే రుణమాఫీ విధి విధానాలపై పూర్తిస్థాయిలో మంత్రివర్గం చర్చించింది. 2022 మే 6న వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించిన రాహుల్ గాంధీ హామీని నెరవేర్చడంలో భాగంగా రుణమాఫీని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా వెల్లడించారు సీఎం రేవంత్. మాట ఇస్తే మడమ తిప్పని నాయకులు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్. రాహుల్ గాంధీ గారు మే 6 తారీఖు 2022 వరంగల్లో రైతు డిక్లరేషన్లో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. చాలా సందర్భాలలో చాలామంది నాయకులు, రాజకీయ పక్షాలు, విశ్లేషకులు కూడా గతంలో ఉన్న పాలకుల యొక్క ప్రకటనలు, నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కూడా అలవి కానీ అమలు చేయలేని హామీలు ఇచ్చిండ్రు అన్నట్టుగా
చర్చలు విశ్లేషణలు చేయడం మొదలుపెట్టిండ్రు. అందుకే ఈ మంత్రివర్గంలో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలి అని మా మంత్రివర్గం పూర్తి స్థాయిలో విశ్లేషించి చర్చించి వివిధ బ్యాంకులలో ఉన్న రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించి వాటన్నిటిని క్రోడీకరించి ఆ రైతు రుణమాఫీ చేయాలి అని మేము నిర్ణయం తీసుకున్నాం. మరోవైపు గత ప్రభుత్వం 2 విడతలుగా రుణమాఫీ చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తొలిసారి 2014 మార్చి 31ని కటాఫ్గా తీసుకుని 16,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిందన్నారు. రెండోసారి 2018 డిసెంబర్ 11 కటాఫ్గా తీసుకుందన్నారు. రెండోసారి 12,000 కోట్లు జమ చేసిందన్నారు. 2 విడతలు కలుపుకుంటే మొత్తం 28,000 కోట్ల మేర కేసీఆర్ సర్కార్ రుణమాఫీ కోసం ఖర్చు చేసిందన్నారు ముఖ్యమంత్రి. తమ ప్రభుత్వం మాత్రం 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు కటాఫ్గా నిర్ణయించినట్లు వెల్లడించారు. అదే సమయంలో ఒకేసారి మాఫీ చేస్తున్నామని, ఇందుకోసం 31,000 కోట్లు ఖర్చవుతుందన్నారు. గత ప్రభుత్వం 4 విడతల్లో మాఫీ చేస్తామని, వడ్డీ చెల్లిస్తామని చెబుతూ వాయిదా వేయడమే కాకుండా రైతుల ఆత్మహత్యలకు కారణమైందని. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు 2014 నుంచి 2018, 2018 నుంచి 2023 వరకు మార్చి 31, 2014 తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని ఆనాటి ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తే 16,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో వేయడం జరిగింది. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 11, 2023 వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని వాళ్ళు చేసిన రుణమాఫీ రైతుల ఖాతాలో వేసిన నిధులు 12,000 కోట్ల రూపాయలు. 10 సంవత్సరాలల్లా 2 విడతలల్లా చంద్రశేఖరరావు గారు చేసిన రైతు రుణమాఫీ రైతులకు చెల్లించిన నిధులు 28,000 కోట్ల రూపాయలు. మా ప్రభుత్వం డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి మొదలుపెట్టి 9, 12, 2023 వరకు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరమవుతున్నది. మరోవైపు రైతు భరోసాపైన విస్తృతంగా చర్చించింది తెలంగాణ మంత్రివర్గం. దీనిపై ఎన్నో ఆరోపణలున్నాయన్న ముఖ్యమంత్రి అపర కుబేరులకు సైతం రైతు బంధు నిధులిచ్చారని విమర్శించారు. తాము మాత్రం అందరితో చర్చించి వారి సూచనలు సలహాలు తీసుకుని రైతు భరోసా పథకాన్ని మరింత సమర్థవంతంగా అర్హులకు మాత్రమే అందేలా చూస్తామన్నారు. ఈ క్రమంలోనే రైతులు, రైతు కూలీ సంఘాలు, ప్రజా సంఘాలతో చర్చించి విధి విధానాలు రూపొందించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గం ఉపసంఘాన్ని నియమించారు. జూలై 15 కల్లా ఈ కమిటీ నివేదిక ఇస్తుందని, అనంతరం దాన్ని బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి అర్హులైన వారికి రైతు భరోసా అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తంగా చూస్తే ఇటు రైతు రుణమాఫీ, అటు రైతు భరోసాపై కీలక ప్రకటనలు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇంతవరకు బాగానే ఉన్నా వీటికి నిధుల సమీకరణ ఎలా అన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. పైగా ఇప్పుడు ఒకేసారి 2 లక్షల రూపాయల వరకు ఉన్న లోన్లన్నీ మాఫీ అనడంతో పెద్ద ఎత్తున నిధులు కావలసిన పరిస్థితి. ఈ దిశగా దృష్టి సారించిన రేవంత్ సర్కార్ ఇప్పటికే రుణాల సమీకరణకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వెతుకుతోంది. ఒక్క రైతు రుణమాఫీకే 31,000 కోట్ల మేర ఖర్చవుతాయని స్వయంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇక రైతు భరోసా, రైతు బీమా కూడా కలుపుకుంటే ఆ మొత్తం 40,000 కోట్ల వరకు అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 14,000 కోట్ల మేర ఆదాయం వస్తుండగా ఇప్పటికే దానికి మించిన ఖర్చులున్నాయి. ఆ ఆదాయం నుంచి ఈ పథకాలకు నిధులు సర్దుబాటు చేయడం సాధ్యపడదని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే వారానికి ఓసారి 1,000 నుంచి 2,000 కోట్ల దాకా రుణాలను తీసుకొస్తోంది రేవంత్ ప్రభుత్వం. బాండ్ల విక్రయం ద్వారా ఎప్పటికప్పుడు ఇలా తీసుకొస్తూ బండి లాక్కొస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో 1,000 కోట్లు, 2,000 కోట్లు ఇలా రుణాలు తీసుకురావడం కాకుండా ఒకేసారి 10 నుంచి 20,000 కోట్ల మేర నిధులు బాండ్ల రూపంలో సేకరించి రుణమాఫీ చేయాలని, అందుకు అవసరమైన ప్రయత్నాలను చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ దిశగా ముందుకు వెళ్లవచ్చా అన్న అంశాలను పరిశీలిస్తోంది.
అయితే ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ పరిమితులకు లోబడి మాత్రమే బాండ్ల విక్రయం ద్వారా రుణాల సేకరణకు రిజర్వ్ బ్యాంకు అనుమతిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం ఈ పరిమితి కింద 49,589 కోట్ల మేర రుణాలను తీసుకుంది. వాటిలో 2023 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 5 నెలల్లో గత ప్రభుత్వం 26,158 కోట్లను సేకరించింది. ఇక ప్రస్తుత విషయానికొస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 50,000 కోట్లకు మించి రుణాలను ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి సేకరించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. వీటి నుంచి గతేడాది మాదిరిగానే ఆగస్టులోగా 40,000 కోట్లను తీసుకుంటే 3 పథకాలకు సర్దుబాటు చేయడం సాధ్యమని అంచనా. ఇక బాండ్ల రూపంలో 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 8,246 కోట్లను సేకరించింది. మరో 2,000 కోట్లు ఈ నెల 18న బాండ్ల విక్రయం ద్వారా ప్రభుత్వ ఖాతాలోకి చేరినట్లు తెలుస్తోంది. వీటితో కలిపితే ఈ ఏడాది కింద వచ్చే కోటాలో 10,000 కోట్లు అవుతుండటంతో మరో 30,000 కోట్ల రూపాయలను ఆగస్టులోగా తీసుకునేందుకు ఆర్బీఐ అంగీకరిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఈ విషయంలో ఆర్బీఐ ఒప్పుకోకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది రేవంత్ సర్కార్. ఈ క్రమంలోనే కార్పొరేషన్ ప్రస్తావన వస్తోంది. కొత్తగా రైతు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని తరపున రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి ఒకేసారి 35,000 కోట్ల రూపాయల మేర రుణం తీసుకునే అవకాశం ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే ఇక్కడే ఓ ప్రశ్న వినిపిస్తోంది. ఏదైనా ఒక కార్పొరేషన్కు ఇంత భారీ స్థాయిలో రుణమివ్వాలంటే దానిని అదే సంస్థ తిరిగి చెల్లిస్తుందని, దానికొచ్చే ఆదాయ మార్గాలను సైతం స్పష్టంగా చూపాల్సి ఉంటుంది. ఒక సంస్థ లేదంటే ఒక పథకం పేరుతో ఇచ్చే రుణం సొమ్మును దానికి మాత్రమే వినియోగించాలని, అలా చెయ్యని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం పూచికత్తు ఇవ్వడం చెల్లదని ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ వర్కింగ్ గ్రూప్ సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో వీటితో పాటు రుణ సేకరణకున్న ఇతర అవకాశాలు ఏమిటన్న దానిపై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో చర్చలు జరుపుతోందన్న వాదన వినిపిస్తోంది. మొత్తం మీద ఏది ఏమైనా 2 లక్షల లోపు ఉన్న పంటల రుణాల మాఫీని ఆగస్టు 15లోగా ఒకే దఫాలో చేస్తామని తేల్చి చెబుతోంది రేవంత్ ప్రభుత్వం. నీట్ పేపర్ లీకేజ్పై దేశంలో రోజురోజుకి వివాదం ముదురుతోంది. పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ, పేపర్ లీక్ అయిందంటూ విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నీట్ పరీక్షతో పాటు త్వరలో జరగబోయే కౌన్సిలింగ్ ప్రక్రియను రద్దు చేసి కొత్తగా ఎగ్జామ్ నిర్వహించాలనే డిమాండ్ వెల్లువెత్తుతోంది. మే 5న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు రాశారు. జూన్ 4న విడుదల ఫలితాల్లో 67 మంది అభ్యర్థులకు 720 మార్కులు సాధించారు. దీంతో ప్రశ్నాపత్రం లీక్ అయిందంటూ 1,500 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపడంపై వివాదం చెలరేగింది. పరీక్షకు ఒక్కరోజు ముందు పేపర్ లీక్ అవడంపై పలువురిని అరెస్ట్ చేశారు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. పరీక్షకు 2 రోజుల ముందే పరీక్షాపత్రం లీక్ అయిందని, వెంటనే ఇన్క్రిప్టెడ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అమ్మకానికి ఉంచారని సిబిఐ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీనిపై ఓ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన టెలిగ్రామ్ స్పందించింది. పేపర్ లీక్ తో ప్రమేయం ఉన్న ఛానళ్లపై చర్యలు తీసుకుంటున్నట్లు ఓ జాతీయ మీడియాకు వెల్లడించింది. పరీక్షా పత్రాలకు సంబంధించి అనాధికారిక సమాచారాన్ని ప్రసారం చేసిన ఛానళ్లను బ్లాక్మెయిల్ చేసినట్లు టెలిగ్రామ్ వెల్లడించింది. దానిలో లీక్ అయిన పేపర్ ఒరిజినల్ పేపర్తో సరిపోలిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. నీట్ యూజీసీ నెట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు, ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో విద్యార్థి సంఘాలు, విపక్షాలు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. నీట్ పేపర్ లీక్ అంశాన్ని పార్లమెంట్లో తాను లేవనెత్తుతానని ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రధాని మోడీ, ఆయన మంత్రులు చేతకానితనం కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన 7 ఏళ్లలో 70 పేపర్లు లీక్ అయ్యాయని, 2 కోట్ల మంది యువత ఆ లీకుల వల్ల నష్టపోయారని రాహుల్ ఆ వీడియోలో అన్నారు. బీజేపీ పాలనలో పేపర్ లీకులు జాతీయ సమస్యగా మారాయని కాంగ్రెస్ నేత ప్రియాంక మండిపడ్డారు.
తీవ్ర ఆందోళనలు నిరసనల మధ్య ఎట్టకేలకు నీట్ పేపర్ లీక్ పై కేంద్రం దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. పరీక్షల నిర్వహణపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణ నేతృత్వంలో 7 సభ్యులతో కమిటీ సభ్యులను నియమించింది. రాధాకృష్ణ కమిటీలో సభ్యులుగా ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా, హెచ్సియు విసి ప్రొఫెసర్ బిజే రావు, మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ కె రామమూర్తి, పంకజ్ బన్సల్, ఢిల్లీ ఐఐటి అధ్యాపకుడు ఆదిత్య మిట్టల్ కమిటీలో సభ్యులుగా కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్ జైస్వాల్ ఉన్నారు. పేపర్ లీకేజీపై ఈ కమిటీ 2 నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా కేంద్రం ఆదేశాలతో రాధాకృష్ణ నేతృత్వంలో 7 సభ్యుల కమిటీ ప్రవేశ పరీక్షా విధానం సంస్కరణలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పని విధానాల్లో మార్పులు, డేటా సెక్యూరిటీ అంశాలపై కమిటీ సిఫార్సులు చేయనుంది. యూజీసీ నెట్ పరీక్ష రద్దు, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో విద్యార్థులు ఆందోళనలు, నిరసనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలను నిర్వహించే ఎన్టీఏ విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకమైంది. ఈ క్రమంలో కొత్త చట్టానికి సంబంధించిన నోటిఫికేషన్ ను కేంద్రం విడుదల చేసింది. నీట్, నెట్ పరీక్షల వివాదాల నేపథ్యంలో పోటీ పరీక్షలలో పేపర్ లీక్లను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం పరీక్షలకు సంబంధించి అక్రమాలకు పాల్పడే వారికి తక్కువలో తక్కువ 3 ఏళ్ల నుంచి ఎక్కువలో ఎక్కువ 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, కనీసం 10 లక్షల నుంచి అత్యధికంగా ₹1 కోటి వరకు జరిమానా విధిస్తారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 2024ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 4 నెలల క్రితమే ఆమోదించారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిటీ, రైల్వేస్, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్స్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థలు నిర్వహించే పరీక్షలలో అక్రమాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.